అన్నా నమస్కారం అన్న. పెద్దలకి, మన ఊరు పెద్దలకి, గ్రామ పెద్దలకి, ఎవరికన్నా కానీ అన్న చేను నాది అని అయితే ఒకవేళ నాదైతే కానీ ఎవరు వచ్చి ముందుకు చెప్పడం లేదు. కానీ నాదైతే కూడా లైక్ చేయండి అన్న. నాకైతే అన్యాయంగా అయితే వద్దు. మా చేను అయితే నాకు లైక్ చేయండి అన్న. మల్కాపురం అంటేనే మంచిదన్న మా ఊరు, మల్కాపురం అంటేనే మంచిదన్న ఊరు. ఆ తల్లి ఒడిలో పుట్టినాము, అందరము చూసినాము. ఆ తల్లి ఒడిలో పుట్టినాము, అందరము చూసినాము. అన్యాయం చెప్పలేక ఆగినాము కొందరం, అన్యాయం చెప్పలేక ఆగినాము కొందరం. దేవుడు ఉన్నాడని తిరిగినాను ఇన్నాళ్ళు. గిడ్డయ్యల్ల బీడు నుండి తూర్పున గుంత వరకు, గిడ్డయ్యల్ల బీడు నుండి తూర్పున గుంత వరకు సాగులోన ఉన్నాము. 5 సమ్మల జంపున సాగులోన ఉన్నాము. 5 సమ్మల జంపున మా మల్కాపురం మంచిదన్న, ఒకరు సొమ్ము వద్దు అన్న. మా మల్కాపురం మంచిదన్న, ఒకరు సొమ్ము వద్దు అన్న. అన్న ఏదైనా కానీ మాకైతే వద్దన్న. ఇంత పెద్దలు చూసినారు. 6 నెలల నుండి తిరుగుతూనే ఉన్నాను, అందరి చుట్టూ తిరిగినాను, చెప్పినాను. కానీ అమ్మ కూడా ఫోన్ చేసి కూడా అరిచింది, మళ్ళీ చిత్రం వేస్తారు. కానీ నా పైరకు గడ్డ మంది కొట్టి చంపిన కూడా పోలీస్ స్టేషన్లో పోతే కూడా నాకు కంప్లైంట్ తీసుకోలే. కానీ ఏమన్నంటే నాకు అది బంజరు భూమి, రైల్వే పరంపు, ఒక వికలాంగుడు దళితుడు వేసుకొని బతుకుతున్నాను. అయినా కూడా అది నీ కాడ ఏం లేదు కదా కావాలని ఆ గేటు గిడ్డేళ్ళు పాపం నాకు పొలం వాళ్ళది ఇంత నేను చేసుకున్నాను. ఆ ఎద్దలన్నా మాదేని వచ్చినాడు. కానీ ఈ సుధాకరన్నోళ్ళు మాదేని వచ్చినారు. సుధాకరన్నోళ్ళది యా ఊరు ఎక్కడ? మద్దూరు అయితే మద్దూరు వాళ్ళకి ఈడ మల్కాపురం కూడా చేసుకునే పొలం ఉంది అంట. ఏమన్నా న్యాయం అన్నది కొంచెం చెప్పి కొంచెం న్యాయం చేయండి అన్న. నాకు పాపం ఎద్దలన్నోళ్ళు అయితే 30 ఏళ్ళ నుండి. కానీ అట్లాగైతే మా పెద్దలు తండ్రి కూడా వాళ్ళ పెద్దలు ఇప్పించబడైతే మాకు అంతకంటే ఏం కావాలన్నా? అన్న దయచేసి నాకు పిల్లలు ఉన్నారు, నాది నాకు కావాలని కోరుతున్నా. కానీ మా ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏమంటే అంత అన్యాయం చెప్పలేము అనే ఆలోచనతో మా పెద్దలు ఆలోచన చేస్తూనే ఉన్నారు. నా పొలం అయితే యాటికి పోదని కూడా నాకు చెప్తున్నారు. కానీ అన్నాక నేను ఈ రోజు నుండి నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న. నా పైర కోసుకొని నా కందికట్ట కొట్టుకొని పోతే రాత్రి తినమేసిపోవడము, రాత్రి కందికట్ట కొట్టడము, వేసుకొని పోవడము ఏంది? మా అందరూ వాంది అనాథ ఉంది, వాళ్ళది ఫుల్లన్న కొడుకు చేసినాడు, ఫుల్లన్నది మా నాయన సొమ్ము మాకు కాకపోతే ఇంకోరికి ఎట్టక్కుతన్నా? ఫుల్లన్న కొడుకు మాది అంటే ఆ మంచి మాది అంటాడు. ఏ విధంగా అన్న మీకు అన్న మీరంటే మాకు చాలా అభిమానం అన్న. రామకృష్ణన్న గారు, సుధాకర్ అన్న గారు, మీరు ఎప్పటికైతే మాకు ఆయన చేసలేరు. కానీ ఈ పొలం విషయంలో అయితే నాకు చాలా అన్యాయం అన్న. మీరు బాగా చూసుకొని, కానీ దేవుడు ఉన్నాడంటున్నారు, ఓకే, న్యాయం ఉంది అంటున్నారు, ఓకే, దేవుడు న్యాయము ఉన్నారంటే పొలం అయితే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకా జనాలకు తెలిసిన విషయం అంత కరెక్ట్గా చెప్పినారంటే ఆ పొలం నా పొలం నాకు జనాలు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నానన్న. దయచేసి నా పొలం నాకు కావాలని కోరుతున్నాను. ఎవరైనా నా పొలము అనే నిజంగా ఉంటేనే లైక్ చేయండి అన్న. ఇన్ని లైకులు కూడా వచ్చినాయని నేను చూపించుకుంటాను. నమస్కారం అన్న, ఉంటానన్న.